అందరికీ నమస్కారం అండి. ఎంతో ఇష్టంగా తినే వెజ్ ఫ్రైడ్ రైస్ని ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకుందామండి. తాజా కూరగాయలతోటి అప్పుడే వండిన ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అందరూ ఇష్టంగా తింటారండి. ఒక కప్పు బియ్యాన్ని శుభ్రంగా కడిగి కుక్కర్లో వేసి ఒక 75% అంటే ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. అలానే ఒక బంచ్ స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకుని శుభ్రంగా కడిగి వాటి వైట్ పార్ట్స్ అన్నిటినీ కట్ చేసి సన్నగా ముక్కలుగా కట్ చేసుకుందామండి. అలానే మామూలు ఉల్లిపాయ ఒక అరముక్క తీసుకుని దాన్ని కూడా క్యూబ్స్ లాగా కట్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మిగిలిన కూరగాయలన్నిటినీ క్యూబ్స్ లాగా ఒక చిన్న క్యాబేజీని చిన్న చిన్న క్యూబ్స్ లాగా, అలాగే ఒక క్యారెట్ని కూడా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకుందామండి. ఫ్రైడ్ రైస్ అంటేనే మనకి క్యాప్సికము, ఆ క్యాప్సికమ్ను కూడా చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేసుకుందాం. మొత్తం వెజిటేబుల్స్ అన్నిటినీ ఈవెన్గా ఒకే సైజులో ఉండేలాగా కట్ చేసుకుందాం. ఇలా మొత్తం అన్నిటినీ కట్ చేసి పక్కన ఉంచుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి పాన్ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసుకుని సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్, క్యూబ్స్లా కట్ చేసుకున్న మామూలు ఆనియన్ ముక్కలు వేసుకుని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి హై ఫ్లేమ్ మీద. చైనీస్ వంటకాలన్నిటినీ హై ఫ్లేమ్ మీదే చేసుకుంటాం, హై ఫ్లేమ్ మీదే తయారు చేసుకుందామండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ క్యూబ్స్ ముక్కలు వేసి వీటిని కూడా ఒక 2 నుంచి 3 సెకండ్ల పాటు ఫ్రై చేసుకుందామండి. ఇలా బాగా ఫ్రై అయిన వాటిలో క్యారెట్, క్యాప్సికమ్ ఉంటే ఫ్రెంచ్ బీన్స్ కూడా వేసుకోవచ్చండి. ఒక అరకప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకుని వీటన్నింటినీ ఒక 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందామండి. ఓవర్ కుక్ అయితే వెజిటేబుల్స్ మెత్తబడతాయి, క్రంచీగా ఉండవు. మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటున్నాం కనుక క్రంచీగా ఉంటే చాలా బాగుంటుందండి ఫ్రైడ్ రైస్. ఇలా 3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకున్న దానిలో ఒక 2 టేబుల్ స్పూన్లు మిరియాల పొడి వేసుకుందామండి. లంచ్ చేయాలన్నా, బ్రంచ్ చేయాలన్నా, డిన్నర్లోకైనా అందరూ ఇష్టంగా తినే వెజ్ ఫ్రైడ్ రైస్ తప్పకుండా తయారు చేసుకోండి. ఇప్పుడు వేసిన మిరియాల పొడి ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్నామండి. ఆ పొడి అంతా ముక్కలకి పట్టేలాగా కలుపుకొని ఒక టేబుల్ స్పూన్ సోయా సాస్ కూడా వేసుకుందామండి. దాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకొని 1 టీ స్పూన్ పంచదార, రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుని వీటన్నింటినీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇక మనం ఏ సాసులు వేసుకోమండి, వీటితోటే మంచి రుచి పెరుగుద్ది. అలానే ఇప్పుడు 75% ఉడికి పొడిగా అయిన అన్నాన్నంతా వేసుకుందాం. మనం టాస్ చేసుకునేటప్పుడు మిగిలిన అన్నం అంతా బాగా ఉడికిపోతుందండి. ఒక్కసారి స్లోగా షఫిల్ చేసుకుందాము. ఇప్పుడు 2 వైపులా కూడా బాగా టాస్ చేసుకుందామండి. ఇలా బాగా కలిసిపోయినాయి మొత్తం వెజిటేబుల్స్, సాసులు అన్నీ అన్నానికి పట్టినాయండి. ఇక ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటామేనండి. ఒక్కసారి ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ నేను చేసిన విధానంగా తయారు చేయండి, మళ్ళీ ఇలానే చేసుకుంటారు. సన్నగా తరిగిన స్ప్రింగ్ ఆనియన్స్ గ్రీన్స్ తోటి గార్నిష్ చేసుకుందామండి. ఒక్క విషయం నేను చెప్తానండి, ఎప్పుడైనా సరే వెజ్ ఫ్రైడ్ రైస్లు, చికెన్ ఫ్రైడ్ రైస్లు చేసుకున్నప్పుడు కొత్తిమీర, పుదీనాలు అస్సలు వాడకండి. ఓన్లీ స్ప్రింగ్ ఆనియన్స్ తోటే మనం గార్నిష్ కానీ వండుకుంటాం కానీ చేయాలండి. ఇప్పుడు తయారైన ఈ వెజ్ ఫ్రైడ్ రైస్ అందరికీ చాలా నచ్చుద్దండి. మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్, ఒక కామెంట్ మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయటం మర్చిపోండి.